ఇందులో మూట కట్టేసి ఉడకబెడతానండి. నేను ఈ మూట కట్టిన ఇవన్నీ కూడా ఇందులో వేసి ఆ మూట ములిగే వరకు కొద్దిగా వాటర్ పోస్తున్నానండి. దీన్ని మనం ఉడకబెట్టుకోవాలి. మీరు గమనించినట్లయితే నేను ఒక గ్లాస్ వాటర్ పోసానండి. దీంట్లో మనకు నూరుకోవడానికి సరిపడా వాటర్ వరకు నేను ఇదంతా ఉడకబెట్టాను. సో ముందు దీన్ని కొంచెం మిక్సీ పడతాను, ఆ తర్వాత నూరుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది మనకి. సో ముందు మిక్సీ పట్టేసి ఆ తర్వాత నూరుతానండి. నేనైతే దీన్ని ముందుగానే పేస్ట్ పట్టించానండి, అంటే మిక్సీలో వేసాను, కొంచెం కచ్చా పిచ్చాగా నలిగింది. ఇప్పుడు దీన్ని కలవలో వేసుకుని నూరుకోవాలి బాగా మెత్తగా. నేను ఎక్కువ తీసుకోలేదు, కొంచెమే తీసుకున్నాను.